ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. మంగళవారం సాయంత్రం తిరుపతికి కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విచ్చేయనున్నారని, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధిని, రోడ్ల విస్తరణను చూడాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు 47 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని గొప్పలు చెప్పుకునే ఆయన ఈ 14 సంవత్సరాలు తిరుపతిని ఏనాడైనా అభివృద్ధి చేశారా అని ఆమె విమర్శించారు. అభివృద్ధి అంటే ఏమిటో అభినయ్ని చూసి తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పప్పు మాలోకం పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు మా కార్యకర్తల్ని హింసిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నేను రెడ్ బుక్లో రాసేసుకుంటున్నాను, వాళ్ళ కథంతా వచ్చి నాకు తేల్చేస్తాను అని చెప్పినటువంటి నారా లోకేష్ అంటే వాళ్ళ తండ్రికి పాపం తెలియదేమో కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు రెడ్ బుక్లో ఎవరి పేర్లు రాస్తున్నాడు, ఎవరి పేర్లు రాయలేదు అంటే నైట్ ఇద్దరు ఇంట్లో డిస్కషన్ జరిగేటట్టు లేదు. కాబట్టి ఒకవేళ ఆయనకి తెలియకుండా ఏమన్నా ఆర్ని శ్రీనివాస్ అని ఆయనకి చిత్తూరు నుంచి తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏండ్లుగా కష్టపడినటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కొంతమంది అయితే భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు కూడా పాపం ఆ భూ కబ్జాలు చేసినా కూడా అది కూడా ఖర్చు పెట్టాలంటే చాలా మందికి బాధ. పాపం ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టి పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళందరినీ ఎగిసి ఎడంకాలతో తన్ని పక్కన దోసి వాళ్ళని ఈరోజు రెడ్ బుక్లో రాసుకున్న ఆయన తెలుగుదేశంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో ఇక్కడ నేను ఇస్తే బాగుండదు, పవన్ కళ్యాణ్తో కలిపేసి పొత్తులో భాగంగా అని చెప్పి మరి ఈరోజు ఆయనకి ఈ తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సీట్ ఇవ్వడానికి కారణం అంటే మీ ఉద్దేశం మీ పార్టీలో చేరితే ఇట్లా రౌడీలంతా పునీతులు అయిపోతారా?